నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తొలుత డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రేషన్ కార్డు కోసం సచివాలయాలకు వచ్చి ఆరా తీస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అనేక మంది రేషన్ కార్డులను పొందేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈసారి రేషన్ కార్డులకు గిరాకీ బాగా పెరిగింది అని చెబుతున్నారు. అందుకే రేషన్ కార్డులను పొందడానికి సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు కావాలనుకునేవారు సమీపంలో వార్డు, గ్రామ సచివాలయాలలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ప్రచారం మాత్రం ఆధార్ కార్డుతో పాటు ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ను కూడా సమర్పించాల్సి ఉంటుంది అని కూడా జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే కొత్తగా రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. నిజానికి రేషన్ కార్డు లేనిదే ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకం దరిచేరదు. అందుకే రేషన్ కార్డు కోసం అంత డిమాండ్ ఏర్పడింది. రేషన్ కార్డుతో బియ్యం తీసుకోకపోయినా పథకాలు అందుకోవడానికి సులువవుతుంది అని భావించి క్యూ కడుతున్నారు. దీపం 2 పథకం కింద కూడా రేషన్ కార్డు ఆధారంగానే ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు అందజేస్తున్నారు. అందిన దరఖాస్తులన్నింటినీ అధికారులు పరిశీలించిన తరువాత సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు అధికారులు మంజూరు చేసే అవకాశం ఉందన్న ప్రచారంలో నిజం లేదు అని కొందరు అధికారులు చెబుతున్నారు. మార్చి నెల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఎప్పుడు దరఖాస్తులు తీసుకున్నా లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలలోనూ ప్రదర్శించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవచ్చు అని అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండే నిరుపేదలందరూ రేషన్ కార్డు పొందడానికి అర్హులే. అందులో తెలుపు రంగు రేషన్ కార్డు వస్తే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా అమలవుతాయి. కొత్తగా పెళ్లైన వారికి ఈ రేషన్ కార్డులు ఉపయోగపడతాయి. కేవలం గ్రామ, వార్డు సచివాలయంలో మాత్రమే కాకుండా సివిల్ సప్లైస్ అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తుకు వీలుంది. ప్రస్తుతం 1.65 కోట్ల తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నాయి. మరో 1.5 లక్షల కొత్త రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంది. ఆధార్ కార్డుతో పాటు దరఖాస్తును నింపి సచివాలయంలో ఇస్తే వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేయనున్నారు. మరి రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేది ఎప్పటి నుంచి అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.